నువ్వు తప్పులు చేయటం, ఆ తప్పుల్ని అవతల వాళ్ళ మీద వేయటం. చిచి, నువ్వు మారవు. ఇదే అలవాటైపోయింది. నోర్మి అలక్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. భూమి ఎప్పుడూ కూడా డబ్బు కోసం ఎటువంటి పనులు చెయ్యదు. కానీ నువ్వు డబ్బు కోసం నీ భర్తనే అమ్మేసుకున్నావు చూడు, అది నువ్వు డబ్బు కోసం ఆశపడి చేసిన పని. అమ్మా మహా, ఇప్పుడు నువ్వేమన్నావు? అనేదేముంది నాన్నా, ఈ అలేఖ్య సుహాసిని దగ్గర 10 కోట్లు తీసుకుని రాఘవని సుహాసినికి అమ్మేసింది. అలేఖ్య స్థాయి చూసారా ఎంత ఎత్తుకెదుగుతుందో? అబార్షన్లు చేయిస్తుంది, మనుషుల్ని కూడా వ్యాపారంలో కొనేస్తుంది. ఇంతకంటే చెడు ఈ ఇంటికి ఏం జరగాలి? అమ్మా భూమి, అసలు ఏం జరుగుతుందమ్మా ఈ ఇంట్లో? తను అమ్మడం ఏంటి, సుహాసిని కొనుక్కోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. చెప్పడానికి ఏముంది మావయ్య, సుహాసిని బావగారిని 10 కోట్ల రూపాయలకి కొనుక్కుంది. 10 కోట్ల రూపాయలకి కొనుక్కుంది. అలా అలేఖ్యకి సుహాసినికి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అగ్రిమెంట్ రాసుకున్నారు. బావగారి విషయంలో అలేఖ్య భార్య అన్న హోదాలో ఎప్పుడూ కూడా తను పెత్తనం చెయ్యదు, మాట పడద్దు అనేదే ఈ అగ్రిమెంట్ ఉద్దేశం. అందుకు అలేఖ్య హ్యాపీగా సంతోషంగా ఓకే అంది. ప్రతిఫలంగా సుహాసిని 10 కోట్ల రూపాయలు అలేఖ్యకి అందజేసింది. చూసారండి, ఇదెక్కడ ఆశ్చర్యకరమైన విషయం? ఆ అలేఖ్య రాఘవని సుహాసినికి అమ్మడమేంటి, సుహాసిని 10 కోట్లు ఇచ్చి రాఘవని కొనుక్కోవడమేంటి? నాకైతే అంతా ఆశ్చర్యంగానే ఉంది. ఏదో సంతలో సరుకులు కొన్నట్టుగా మొగుడిని మార్కెట్లో పెట్టుకుని అమ్ముకోవడం నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. కలికాలం అంటే ఇదేనేమో. ఇలాంటి విచిత్రమైన సంఘటనలే జరుగుతాయి. ఏంటి భూమి, అంతా కొత్త కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. నీకు ఇప్పుడే తెలిసిందా దీని గురించి, లేక ఇంతకు ముందే తెలుసా? నాకు కూడా ఇప్పుడే తెలిసింది వదినా. వాళ్ళిద్దరూ చేసింది కరెక్ట్ కాదు. నేను అలేఖ్య గురించి మొత్తం స్కాన్ చేశాను. తను అణువణువు ఎలా ఆలోచిస్తుందో నాకు తెలుసు. కానీ సుహాసిని నాకు షాక్ ఇచ్చింది వదినా. సుహాసిని 10 కోట్లిచ్చి బావగారిని కొనుక్కోవడం ఏంటి? ఈ విషయం మనతో ఎందుకు చెప్పలేదు? అదొక్కటే నా బాధ వదినా. అసలు 10 కోట్లు ఎందుకు ఇచ్చింది పిచ్చిది కాకపోతే? అలేఖ్య మెడలో ఎలా తాళి కట్టాడో సుహాసిని మెడలో కూడా అలాగే తాళి కట్టాడు. అలాంటప్పుడు రాఘవ్ మీద అలేఖ్యకున్నట్టే సుహాసిని కూడా హక్కు ఉంటుంది కదా.
ఆ విషయం వదిలేసి 10 కోట్లు ఇవ్వడం ఏంటి భూమి? ఇది మరీ విడ్డూరం కాకపోతే. కానీ రాఘవకి తనని అలేఖ్య అమ్మిందని సుహాసిని కొన్నదని విషయం తెలుసుంటుందా? నిజమే అన్నయ్య. అసలు బావగారికి ఈ విషయం తెలుసో లేదో. నాకు అబార్షన్ గురించి తెలిసి పెద్ద గొడవ అవుతుందనే ఉద్దేశంతో విషయాన్ని డైవర్ట్ చేయడానికి చిన్నగా డీల్ చేస్తే ఇక్కడ నాకు షాకింగ్ న్యూస్ తెలిసింది.